హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇది రోజ్మేరీ ఆయిల్ అండి. రోజ్మేరీ ఆనియన్ ఆయిల్. మొన్నటి వీడియోలో మేము రోజ్మేరీ ఆనియన్ వాటర్ పెట్టాము కదా, స్ప్రే. కొంచెం రిజల్ట్ తెలిసింది, చాలా బాగుంది మాకైతే. కానీ ఇప్పుడు ఆయిల్ కూడా చేస్తున్నాము. వాటికి కావలసిన పదార్థాలు ఆనియన్స్ అండ్ రోజ్మేరీ అండ్ కరివేపాకు, కలబంద, ఆయిల్ అండి, కోకోనట్ ఆయిల్. మిక్సీ వేసుకుందాం. ఆనియన్స్ లో సల్ఫర్ ఉంటుంది, జుట్టు గట్టిగా పొడవుగా ఎదుగుతుంది. రోజ్మేరీ కూడా అలాగే ఎదుగుతుందండి, అందులో కూడా విటమిన్ ఏ ఉంటుంది. కరివేపాకు నల్లగా చేస్తుందండి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ప్లస్ కలబంద షైనింగ్ ఇస్తుంది జుట్టుకి, కలబంద కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని పట్టుకోవాలి, ఎందుకంటే మెత్తగా కావాలి. మిక్స్ పట్టుకోవాలండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. గ్యాస్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మిశ్రమం వేసుకోవాలి. ఈ మిశ్రమం వేసుకోవాలి. ఆయిల్ మరిగాక ఈ మిశ్రమం వేసుకోవాలి. ఆనియన్, కలబంద, రోజ్మేరీ, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇది ఒక 10-15 మినిట్స్ మరగనిచ్చాలి బాగా. 10 మినిట్స్ అయ్యాక చూద్దాం. ఆయిల్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, సల్ఫర్, మళ్ళీ విటమిన్స్ చాలా ఉంటాయి. ఇది రాసుకుంటే చాలా ఒత్తుగా జుట్టు నల్లగా పెరుగుతుందండి. ఎవరైనా ట్రై చేయండి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, జెంట్స్ అయినా లేడీస్ అయినా అందరూ ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా అయింది ఆయిల్. మన షాప్లో కొనుక్కునేలాగానే చూడు, గ్రీన్ కలర్ వచ్చేసింది. మన షాప్లో కొనుక్కుంటే ఏమేమి కలుపుతారు మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. మనమైతే ఇవి చూసుకొని ఇంట్లో చేసుకుంటాము. ఇంట్లో చాలా బాగా ఉంటుంది, ఫ్రెష్గా చేసుకుంటాము. చూడండి ఎలా అయింది ఆయిల్. బాగా వచ్చింది కదా. అన్నీ ఎండిపోయినవి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇందులో వేసుకున్నాం, కొన్ని వేసాము. ఓకే, అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాం. చేయకూడదు కదా, చాలా హీట్ ఉంటుంది కదా. స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాం. వడబోస్తున్నామండి. ఇది ఆయిల్ వడబోస్తున్నాము. ఇది చూడండి, ఇలా వడగట్టుకోవాలి. చూడండి, ఆయిల్ తీసాను. దీనిలో నుండి వచ్చినాయి ఆనియన్స్, కలబంద, కరివేపాకు, రోజ్మేరీ. ఇలా అయిందండి. చాలా పిండాను, ఇట్లా క్లాత్లో వేసి పిండాను కాబట్టి ఇలా వచ్చింది. ఓకే, ఈ పక్కన పెట్టేసాం. ఆయిల్ ఇందులో బాటిల్లో వేస్తున్నాను. ఇది నేను మొన్న రోజ్మేరీ కాంబోలో పెట్టాను కదండి, స్ప్రే వాటర్ కోసం. దానికి వచ్చిందండి బాటిల్. ఇందులో ఫిల్ చేసుకుంటున్నాను. ఇది మనం ఆయిల్ తలకు పెట్టేసుకుందాం ఇప్పుడు బాటిల్లో పోసుకొని. అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి ఎలా వచ్చిందో, సేమ్ డాబర్ ఆమ్లా లాగా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో, గ్రీన్ కలర్ వచ్చేసింది మొత్తం. అది కిందది ఇదే. చూడండి ఇలా వస్తుంది. ఇలా పెట్టుకోవాలి తలకి. అదే పెట్టుకోవాలి. చూడండి ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. కొన్ని ఎయిర్స్ తీసుకుంటే ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి, పాయలు తీసుకుంటే పెట్టుకోవాలి. చాలా జుట్టు నల్లగా వస్తుంది, ప్లస్ పొడుగ్గా పెరుగుతుంది, చుండ్రు పోతుంది. యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి ఆనియన్స్లో, మళ్ళీ కలబందలో
సి విటమిన్ ఉంటుందండి. కరివేపాకులో కూడా అలా ఉంటుంది. రోజ్మేరీలో ABCD ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ ఆయిల్. ఇలా చేసుకోండి. డాబర్ ఆమ్లాకి చెక్ పెట్టేయండి. మీరు ఇంట్లోనే ఇట్లా ఒక టైం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్లో కేటాయించుకొని ఇలా ఆయిల్ చేసుకొని మీరు పెట్టుకున్నారంటే చాలా బెనిఫిట్స్ అండి. మన తల కూడా ఆరోగ్యంగా ఉంటుంది, ప్లస్ మనం కూడా బాగుంటాము. ఓకే, బాయ్.